నెక్స్ట్ ఎవరు ఎంట్రీ ఇచ్చారు, ఏం జరిగింది, ఎవరు విన్ అయ్యారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా చూస్తే మాత్రం హౌస్లోకి అయితే ఎంట్రీ అయితే ఎవరెవరు ఇచ్చారు అనేది చూద్దాం. ఇంకా హారిక అయితే ఎంట్రీ అయితే ఇచ్చిందనమాట. సీజన్ 4 నుంచి హారిక అయితే ఎంట్రీ ఇచ్చింది. అంటే దేతడి హారిక మనకి తెలుసు కదా, హారిక అయితే ఎంట్రీ అయితే ఇస్తారు. సుమన్ గారికి చూస్తే హారికకి ఇద్దరికి కూడా ఒక టాస్క్ అయితే పెడతారు. హారిక అయితే విన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ సుమన్ శెట్టి గారు అయితే ఇక కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి అయితే అవుట్ అయిపోతారు. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం సీజన్ 5 నుంచి మానస్ వస్తున్నాడని చెప్పాను కదా, మానస్ అయితే ఎంట్రీ అయితే ఇస్తారు. మానస్ ఎవరితో ఆడతారంటే డెమాన్ పవన్ తో అయితే మానస్ అయితే ఆడతారనమాట. ఇక డెమాన్ పవన్ తో మానస్ ఏ టాస్క్ ఆడతారంటే ఒక విలేజ్ టైప్, ఒక టాస్క్ టైప్ ఒకటి ఉంటుంది అనమాట. వాటిలో ఏదో ఒకటి సెట్ చేయాల్సి ఉంటుంది, ఏదో ఉంటుందంట సంథింగ్, అదైతే ఒకటి పెడతారు. ఈ టాస్క్ లో చూస్తే మాత్రం డెమాన్ పవన్ అయితే విన్ అయిపోతారు. ఇక అలాగా కెప్టెన్సీ కంటెండర్ గా అయితే మాత్రం డెమాన్ పవన్ అయితే రావడం జరిగింది. ఇప్పటికీ చూస్తే సీజన్ 7 నుంచి ప్రిన్స్ కూడా హౌస్ లోకి అయితే ఎంట్రీ అయితే ఇచ్చినట్టు తెలిసింది. శోభా శెట్టి వస్తారని అయితే ఇప్పటికీ న్యూస్ వస్తుంది కదా, శోభా శెట్టి అయితే రాలేదన్నమాట. ప్రిన్స్ ఎవరైతే హౌస్ లోకి అయితే ఎంట్రీ అయితే ఇచ్చారు. ఇక ఇప్పటికి చూస్తే పవన్ కళ్యాణ్ అలాని చూస్తే డెమాన్ పవన్, వీళ్ళిద్దరూ అయితే కెప్టెన్ కంటెండర్స్ గా అయితే ఇప్పటికీ ఉన్నారనమాట. ప్రిన్స్ ఎవరితో ఆడారు, ఎవరు విన్నారు, ఏం జరిగింది అనేది మళ్ళీ నాకు అప్డేట్ రాగానే నేను మీతో షేర్ చేసుకుంటాను. డెమాన్ పవన్ ఈ వారం కెప్టెన్ అవుతాడేమో అని నాకు ఎందుకో అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? నెక్స్ట్ ఏమేమి జరుగుతున్నాయి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి.